ఏంటిది? పార్వతి ఫోటో. బావ పార్వతిని ప్రేమిస్తున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు, అలా అనిపించనే లేదు. స్టాప్ ఇట్ ఐశ్వర్య, స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. ఐశ్వర్య అన్న దాంట్లో తప్పులేదక్కా. తన మనసులో ఉన్నది పార్వతి అని దేవా చెప్పుంటే నువ్వు గుడి దగ్గర భిక్షాందేహి అని జోలి పట్టేదానివి కాదు కదా. అలా అని బాధపడుతోంది పాపం చిన్న కోడలు. భవాని ఆపుతావా నువ్వు? అఖిల కూల్ కూల్ అఖిల. పెద్ద బాబు ఇలా చేస్తాడనుకోలేదు. ఎక్కడ ఎక్కడ దేవా? దేవా ఎక్కడ? కూల్. ఐశ్వర్య, పార్వతి వెంటనే ఇక్కడ ఉండాలి. 5 నిమిషాల్లో 5 నిమిషాల్లో ఇద్దరు నా కళ్ళ ముందు ఉండాలి. అఖిల అఖిల నువ్వు ఆవేశపడకు. ఇక్కడ ఉండాలంతే. ఆవేశపడక అఖిల. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం మనం. అందరికి తెలిసిందండి. అఖిల మనకే ఇప్పుడు తెలుస్తుంది. పని మనిషి అన్న ఫీలింగ్ లేదు కానీ పెదబాబు చెప్పలేదన్న బాధే ఎక్కువైంది బావుగారు. భవాని నువ్వు కామ్గా ఉండు. భవాని. చిన్నబాబు, దేవా కాల్ చేయి. అర్జెంటుగా రమ్మని చెప్పు. నువ్వు కూల్గా ఉండు అఖిల. వెంటనే నా ముందుకు రమ్మని చెప్పు. టెన్షన్ పడకు. దేవా నా ముందు ఉండాలండి. వస్తాడు. నేను తనతో మాట్లాడాలి. అర్జెంట్గా ఇంటికి రా బ్రో. ఏమైంది మహి? ఎందుకు? నువ్వు రా బ్రో ఇంటికి. ఏమైందిరా? రా బ్రో, ఉంటా. మామ్ వస్తున్నారు. ఆన్ ద వే డాడ్. చిన్నబాబు టీవీ ఆన్ చేయి. బ్రేకింగ్ న్యూస్. ఘట్టమనేని సామ్రాజ్యపు యువరాజు దేవేంద్రతో పని మనిషి పార్వతి ప్రేమాయణం. ఇప్పుడే మాకు లభించిన సమాచారం ప్రకారం కొన్ని కోట్లకు అధిపతి అయిన ఘట్టమనేని వంశ యువరాజు దేవేంద్ర భూపతి తన ఇంటి పని మనిషి అయిన పార్వతితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. పార్వతి, ఏంటి సిన్నమ్మాయి గారు? నిన్న ఆంటీ పిలుస్తున్నారు, రా పార్వతి. అమ్మగారు పిలుస్తున్నారా? ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ దగ్గర తన ప్రేమను తెలియచేయడానికి ముద్దమందారాన్ని అందిస్తూ తన ప్రేమను పార్వతికి వ్యక్తపరిచినట్లు సమాచారం. నా వల్ల ఏదైనా తప్పు జరిగినదా సిన్నమ్మాయి గారు? తప్పు జరిగే వరకు తెచ్చుకొని ఇప్పుడు తప్పు జరిగిందా అని అడుగుతున్నావా పార్వతి? ఏంటమ్మాయి గారు మీరు అనేది? నీ మనసులో ఏ విషయం, ఏ బాధ దాచుకోకుండా నాతో చెప్పమని నిన్నొక అక్కలాగా అడిగాను పార్వతి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.